ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్‌లో నుంచి బయటకొచ్చేసిన తర్వాత ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిన కంటెస్టెంట్ అయినా ఫేస్ చేయాల్సింది ఎవరిని అంటే ఇంకెవరిని, బిగ్ బాస్ బజ్ శివాజీ గారిని. అయితే బిగ్ బాస్ బజ్ అంటే ఏదో కాదు. బయట ప్రజలకు సంబంధించిన ఎన్నో డౌట్స్ శివాజీ గారు అడుగుతారు. అంటే బయటకి వాళ్ళు ఎంతోమంది ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఎన్నో ప్రశ్నలు సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ మీడియా కావచ్చు. ఎవ్వరైనా సరే ఇంటర్వ్యూ చేస్తారు. చాలా నిజాలు రాబట్టాలనుకుంటారు. అవన్నీ కూడా శివాజీ గారైతే చేసేస్తారనమాట. అయితే టాప్ 5కి కూడా ఇదేం మినహాయింపయితే కాదు. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ ఇంటర్‌వ్యూస్‌లో అయితే వాళ్ళు ఉండాల్సిందే. అయితే డెమోన్ అయితే షాకింగ్ విషయాలు చెప్పాడనమాట. మెయిన్‌గా రీతు గురించి, అలాగే తనూజ, కళ్యాణ్ గురించి, అలాగే గతంలో డెమోన్‌ని కేవలం అంటే కేవలం లవ్ ట్రాక్ ఉంటే తప్ప అక్కడ అక్కడ బిగ్ బాస్ హౌస్‌లో ఉండలేము. కంటిన్యూ చేయలేము అని జెప్పేసి చాలామంది డెమాన్ పవన్‌ని నిందించారు. నిందించడం అంటే ఆ అబ్బాయి కావాలని లవ్ ట్రాక్ పెట్టుకుంటున్నాడు బిగ్ బాస్ హౌస్‌లో ఉండడం కోసం. అందులోనూ రీతు చౌదరి లాంటి ఒక పెద్ద సెలబ్రిటీతో పెట్టుకున్నాడు. కళ్యాణ్ గూడా అలాగే పెట్టుకున్నాడు. ఇలా రకరకాలుగా విషయాలైతే బయటకొచ్చాయి కదా! అయితే ఇక దీని గురించి శివాజీ గారు చాలా సేపు డెమాన్‌ని అడగడం అయితే జరిగింది. "నువ్వెందుకు ఏంటి నీ ఆట నువ్వు ఆడవా? రితు ఆటే నువ్వు ఆడతావా?" అనేసంటే అప్పుడు డెమాన్ పవన్ చెప్పాడనమాట. "సార్ నేను బిగ్ బాస్ హౌస్‌లో వచ్చినప్పుడు ఫస్ట్ వీక్ నన్నందరూ సపోర్ట్ చేశారు. నేను వంటలు చేస్తున్నానని జెప్పేసి ప్రతీదీ నాకు చాలా సపోర్టివ్‌గా వాళ్ళున్నారు. కానీ సెకండ్ వీక్, థర్డ్ వీక్ వరుసగా నేను కెప్టెన్ అయిపోయేసరికి ప్రతి ఒక్కళ్ళు వీడు స్ట్రాంగ్. వీడుంటే మేము కెప్టెన్ అవ్వలేము అని చెప్పేసి నన్ను ఆల్మోస్ట్ 8 వీక్స్ తీస్తూనే ఉన్నారు. కెప్టెన్సీ టాస్క్ రాంగానే నన్ను తీసేసారు ఫస్ట్. అయితే అప్పుడు అలా తీసేశారు. నేను కెప్టెన్‌గా ఉన్న 2 వారాలు నాకు ఆడే అవకాశం లేకుండా పోయింది. నేనెంతో ఆడాలి, ఎన్నో ఫిజికల్ గేమ్స్‌లో నేను పార్టిసిపేట్ చేయాలి అన్న నా ఇది తగ్గిపోయింది. అలాంటి టైంలో నాకు సపోర్ట్ చేసిన ఏకైక వ్యక్తి రితు చౌదరి. సో, తన ఫ్రెండ్‌షిప్ అయితే నేను వదులుకోలేకపోయాను. సో, అట్ ద సేమ్ టైమ్ తను అంటే నేను మాట్లాడుతున్నప్పుడు కూడా తను కొంతమంది విషయంలో పొసెసివ్ ఫీల్ అయ్యేది. మా ఇద్దరి మధ్య గొడవలు అవి కూడా కొన్ని రకాలుగా వేరే విధంగా వెళ్ళేవి. ఏదేమైనప్పటికీ కూడా హౌస్‌లో నాకు జెన్యూన్‌గా సపోర్ట్ చేసిందైతే మాత్రం ఆహ్, రితు. కానీ ఎన్నో సందర్భాల్లో శ్రీజ, అలాగే రితు వీళ్ళ మధ్య నేను చాలా నలిగిపోయి ఉండేవాడిని. అలాగే అంటే అప్పుడు శివాజీ గారు అడిగారు, "నువ్వు మరి రితుతో ఫ్రెండ్‌షిప్‌గా ఉన్నావు. మరి నీ అగ్ని పరీక్ష ఆహ్, కొలీగ్ అయిన కళ్యాణ్‌తో ఎందుకు నువ్వు క్లోజ్‌గా లేవు?" అంటే, "లేదు సార్ నేను తనతో రైవల్రీగానే ఉందాం అనుకున్నాను. మా మధ్య ఎందుకో తెలియని ఒక రైవల్రీ అయితే అంటే ఒక శత్రుత్వం ఏర్పడింది. ఆ శత్రుత్వం అలాగే ఉండాలని అనుకున్నాను. ఎందుకంటే బాండ్స్ అధికంగా అయిపోతే, బంధాలు అధికంగా అయిపోతే చాలా నెగటివిటీ వస్తదని నాకప్పుడే అనిపించింది" అని చెప్పేసి డెమోన్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఆ తర్వాత డెమోన్ తనూజ అలాగే కళ్యాణ్ గురించి ఏం చెప్పాడనేది గనుక చూస్తే ఫస్ట్ నుంచి కూడా తనూజ నార్మల్‌గానే ఉంది. అంటే తనెప్పుడు కూడా మమ్మల్ని పెద్దగా అంటే కామనర్స్ అంటే కామనర్స్‌గానే ఉండేది. కామనర్స్‌లో ప్రియా క్లోజ్ ఉండేది. ప్రియా తనుజతో చాలా క్లోజ్‌గా ఉండేది. నేను కూడా క్లోజ్‌గానే ఉండేవాడిని. కానీ ఆ తర్వాత థర్డ్ వీక్ నుంచి అంటే ప్రియా ఎళ్ళిపోయిన వీక్ అంటే థర్డ్ వీక్ ఎండింగ్‌కెళ్ళింది గదా! ప్రియా. ఆ థర్డ్ వీక్ స్టార్టింగ్ నుంచి కూడా ప్రియా అండ్ శ్రీజ ఇద్దరు కూడా వాళ్ళిద్దరికీ కూడా కళ్యాణ్ చెప్పాడంట. ఏమనంటే, తనూజ అంటే తనకి క్రష్ ఉంది అని జెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు నేను, రీతు, ప్రియా మేము ముగ్గురం గూడా తనని బాత్రూమ్‌లో ఏడిపిస్తూ ఉండేవాళ్ళం. తను రాంగానే తనూజ అని అరుస్తూ ఉండేవాళ్ళం. ఒక స్కూల్‌లో క్రష్ లాగానే తను ఫీల్ చేస్తూ ఉండేవాళ్ళం. అయితే ఇక ఏంటంటే మ్యాటర్ ఏంటంటే సరే ఇంక అలాగ మేము ఏడిపిస్తూ ఉండేవాళ్ళం. వన్స్ అపాన్ ఎ టైమ్ రితూను, తనుజ క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి రితుకి తనుజ చెప్పేసిందంట. ఇట్లాగ కళ్యాణ్ అనే వ్యక్తికి నీ మీద క్రష్ ఉందని చెప్పింది. ఇంక అక్కడి నుంచి వాళ్ళిద్దరు క్లోజ్ అయిపోయారు. నేనును రితు కూడా క్లోజ్ అయిపోయాము అని చెప్పేసేసి చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే మరి తనుజ ఏంటి ఎలా ఫీల్ అవుతుందంటే, తనుజ కూడా కళ్యాణ్‌ని
హ్మ్. మంచి ఫ్రెండ్‌గానే యాక్సెప్ట్ చేస్తుంది. అంతకు మించి నాకు తెలీదు. అయితే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని మేము అనుకుంటుండేవాళ్ళం హౌస్‌లో వాళ్ళు చేసే అంటే వాళ్ళిద్దరు కొంచెం ఉండే క్లోజ్‌నెస్ కానీ, ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకునేది కానీ, అది లవ్వా కాదా అనేసంటే నేనేం చెప్పలేను. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ ఫీలింగ్ అని చెప్పడం అయితే జరిగింది. అయితే కళ్యాణ్ గెలవడం మీద నీ అభిప్రాయం ఏంటి? అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి ఆడారు. కష్టపడి ఆడిన తర్వాత ఇంక ప్రజలు ఓటింగే అని చెప్పేసి డెమోన్ తన స్టైల్‌లో చెప్పాడు. అయితే టాప్ 3గా ఉన్నప్పుడు 15,00,000 తీసుకోవడం నీ నీకు ఓటు వేసిన ప్రజలకి అది త అది అన్యాయం చేసినట్టు కాదా అంటే, నాకు ఓట్స్ ఏసిన వాళ్ళు కూడా నేను జెన్యూన్‌గా మనీ తీసుకొని కొంతవరకు నా ఫ్యామిలీ ఖర్చుల్ని నేను యాక్సెప్ట్ చేయాలని కూడా వాళ్ళనుకున్నారు. అందుకనే నేను అలా తీసుకోవడం అయితే జరిగింది. అందుకనే నేను ఇప్పుడు ఈ విషయంలో నేనైతే ఒకవేళ గనక నాకు ఓటేసిన ప్రజలకు గనక నేను గెలవాలని ఓటేసిన వాళ్ళు గనక డిసప్పాయింట్ అయితే సారీ చెప్పాలనుకుంటున్నాను. కానీ నేను నాకు విన్నర్ వాళ్ళిద్దరే ఎక్కువ అవుతారని అనిపించింది నాకొచ్చిన అనాలిసిస్ ప్రకారం. అందుకనే నేను టాప్ 3 పొజిషన్‌లో తీసుకోవాలని బయటకొచ్చేసాను. ప్లస్ మా మదర్ అండ్ ఫాదర్ కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి నేను ఆ నిర్ణయం తీసుకున్నానని జెప్పేసి డెమాన్ పవన్ చెప్పాడనమాట. మొత్తానికైతే మాత్రం ఎప్పట్లాగే జెన్యూన్‌గానే తన ఒక ఇంటర్వ్యూ పూర్తి చేశాడు. ఈవెన్ శివాజీ గారు గూడా "నీకేం అదుర్సయ్యా" అని జెప్పేసి టాప్ 5 కంటెస్టెంట్స్‌ని చాలా హంబుల్‌గానే ఇంటర్వ్యూ చేశారు. బట్ కొన్ని క్వెషన్స్ అయితే తనూజ, కళ్యాణ్ విషయంలో చాలా 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 క్వెషన్స్ అయితే అడిగారు. మనం చూద్దాం. మనం అప్డేట్స్ అయితే ఇచ్చుకుందాం. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.